Hi viewers, welcome to 70mm by SS Media. మొన్న లాల్ సలాం అని ఒక సినిమా రిలీజ్ అయిందని ఎంతమందికి తెలుసు? రెగ్యులర్ గా సినిమా అప్డేట్స్ ఫాలో అయ్యే వారికి తెలిసేమో కానీ మామూలు జనాలకైతే అస్సలు ఐడియా ఉండదు. అందులో హీరో రజనీకాంత్ రా బాబు అంటే కాస్త ఆశ్చర్యపోవడం ఖాయం. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంటే బాక్సాఫీస్ దగ్గర సోషల్ మీడియాలో ఉండే హంగామానే వేరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా, ఎలాంటి దర్శకుడితో జట్టు కట్టినా జనాలు సినిమా చూడ్డానికి ఎగబడతారు. ప్రీ రిలీజ్ హైప్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ హంగామా గురించి చెప్పాల్సిన పనే లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ పీక్స్ లో జరుగుతాయి. కానీ లాల్ సలాం సినిమా విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఈ పేరుతో ఓ సినిమా రిలీజ్ అవుతున్నట్లే జనాలకు పెద్దగా తెలియని పరిస్థితి. తెలుగులోనే కాదు, రజనీకాంత్ ఏకచక్రాధిపత్యంగా ఏలే తమిళంలో కూడా లాల్ సలాం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది. రజనీ చిన్న క్యామియో అన్నారు కానీ ఆయన ముప్పావు గంట కనిపించే కీలకమైన పాత్ర. అయినా ప్రేక్షకులు ఈ పాత్రతో సినిమాతో కనెక్ట్ కాలేదు. రజనీ అంటే ప్రేక్షకులు మాస్ అండ్ స్టైల్ ఆశిస్తారు. కానీ దీనికి డైరెక్టర్ అయిన రజనీ కూతురు ఆయన్ని ఒక ఉదాత్తమైన పాత్రలో చూపించి సందేశాలు ఇప్పించే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులకు ఎంత మాత్రం రుచించలేదు. పోనీ సినిమా అయినా ఒక తీరుగా నడిచిందా అంటే అది లేదు. అనేక అంశాలను చూపించే క్రమంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు ఎందుకనో లాల్ సలాం కు ప్రీ రిలీజ్ బజ్ కూడా లేకుండా పోయింది. దాంతో ఓపెనింగ్స్ సరిగా లేవు. రజనీ మూవీకి ఈ ఓపెనింగ్స్ అంటే నమ్మడం చాలా కష్టం. తమిళంలో ఏదో అలా చెప్పుకునే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే సినిమా పూర్తిగా వాషౌట్ అయిపోయింది. రజనీ సినిమాకు మామూలుగా తొలి రోజు వచ్చే ఓపెనింగ్స్ స్థాయిలో కూడా ఫుల్ రన్ కలెక్షన్లు లేకపోవడం షాక్ ఇచ్చే విషయం. కేవలం 30 కోట్ల లోపు వసూళ్లతో ఈ సినిమా రన్ పూర్తయింది. తెలుగులో రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. మొత్తంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన సినిమా రజనీకి కెరీర్ లోనే అతిపెద్ద మరకగా మిగిలిపోయింది. ఆయన ఫిల్మోగ్రఫీని కాస్త డ్యామేజ్ చేసిన మూవీ కూడా ఇదే.